ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్ అండ్ హెల్తీ అయినటువంటి మినప సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి చిన్నపిల్లలకి చాలా మంచిది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ తినవచ్చు. వీటి కోసం ముందుగా మనం ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు నేను 1/2 kg వరకు మినుములు తీసుకుంటున్నాను. వీటిని మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఇలా వేయించుకుంటూ ఉండాలి. దాదాపు ఇవి వేగడానికి 20 minutes పడుతుంది. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేగిన తర్వాత వీటిని మినుములు ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ మినుముల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరగ్గా ఉండేటట్లుగా పట్టుకోవాలి. ఇలా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 గ్లాసుల వరకు చక్కెర తీసుకోవాలి. ఇలా 2 గ్లాసులు చక్కెర తీసుకొని దీన్ని కూడా ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ఈ మినప్పిండిలో ఈ చక్కెరను కూడా వేసుకోవాలి. మొత్తం చక్కెర ఒకేసారి వేసుకోకుండా మన టేస్ట్ తగ్గట్టు కొంచెం టేస్ట్ చూసుకొని తర్వాత కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి తీసుకొని నెయ్యి మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. మనకిది లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా నెయ్యి చూసుకొని పోసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం కలుపుకోవాలి. ఇలా మనం లడ్డు చుట్టుకోవడానికి వచ్చేటట్టు ఉండేటట్లుగా నెయ్యితో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి. చూసారు కదా లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇలాగనే అన్ని లడ్లు మనం చేసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా లడ్లు మొత్తం మనం చేసుకోవాలి. చూసారు కదా ఇలా లడ్లన్నీ చుట్టుకోవాలి. తినండి, ఎంతో టేస్టీగానే మినప సున్నుండలు రెడీ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.